శారీ బ్లౌజుల్లో నార్మల్గా క్రాస్ కట్ బ్లౌజ్ ఎంత ఎక్కువగా యూజ్ చేస్తారో అలానే నార్మల్గా డీప్ నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా అంత ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ని కట్ చేయాలి అన్నప్పటికీ కొంచెం టఫ్ అవుతుంది నార్మల్ బ్లౌజ్తో పోలిస్తే. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తేనే బాగుంటుంది, లేదంటే చెడిపోతుంది. అలాగా మనం ఈ ప్యాటర్న్స్లో ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ కూడా ప్రిపేర్ చేసామన్నమాట. దీంట్లో వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్లో సైజుకి తగ్గట్లుగా సెట్ అయ్యేలాగా మీకు కన్వెంట్గా ఉండేలాగా ఇలాగ ఇచ్చామన్నమాట. మీకు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ జాయిన్ చేయడానికి కూడా మధ్యలో ఇలా టక్స్లు ఇచ్చేసాము. ఈ టక్స్లు రెండు కలిపి జాయిన్ చేసేసారు అంటే ఇక మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈ షేప్ నీట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీరు బిగినర్ అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ కటింగ్ ప్రాసెస్ ఇచ్చామన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ వచ్చేసి డీప్ రౌండ్ వస్తుంది, ఇలా రెండు పార్ట్స్ వస్తుంది. ఒక పార్ట్ ఇలా వచ్చేస్తుంది. అలానే దీంతో పాటు రెండో పార్ట్ కూడా పెట్టేస్తామన్నమాట. రెండో పార్ట్ కూడా పెట్టిన తర్వాత దీనికి హ్యాండ్ వస్తుందండి. హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇచ్చాము. దీనికి కూడా ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన విధంగా మొత్తం ఇలా ఒక టక్స్ పెట్టేసి ఇచ్చేస్తామన్నమాట. హ్యాండ్ మనం తీసుకున్న ఈ హ్యాండ్ కూడా ప్యాటర్న్ మీద పెట్టేస్తాం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ ప్యాటర్న్లో బ్యాక్ హైట్ ఎంత వచ్చింది, ఫ్రంట్ హైట్ ఎంత వచ్చింది, హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది, ప్యాటర్న్లోనేమో మనం ఖర్చులు కూడా కలిపిచ్చేస్తాము. ఖర్చులతో కలిపి ఇచ్చిన ఈ ప్యాటర్న్ని మీరు క్లాత్ మీద పెట్టి కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్గా ఎంత వస్తుంది అనేది ఇలా ఒక వైట్ షీట్ మీద ఇస్తాము. దీనిలో వచ్చిన మెజర్మెంట్స్ వస్తాయన్నమాట మనకి ఫైనల్ అవుట్పుట్. తర్వాత ఈ మెజర్మెంట్ షీట్స్ని కూడా ఇలా ప్యాటర్న్ మీద పెట్టేస్తాము. ప్యాటర్న్ మీద పెట్టేసిన తర్వాత ఈ మొత్తం అన్నీ కలిపి మీకు విడిగా పోకుండా నీట్గా ఉండడం కోసం ఈ మొత్తం అన్నీ కలిపి ఇలా పిన్ చేసేస్తాము. ఇలా పిన్ చేసేసి ఫోల్డ్ చేసేస్తాం అనమాట. ఇలా మనకి ఒక ప్యాటర్న్ ప్రిపేర్ అవ్వాలి అంటే మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్, అలానే హ్యాండ్ మొత్తం అన్నీ నీట్గా కట్ చేసి మీకు ఎలా సెట్ అవుతుంది, చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఇంకా మీకు కన్వెంట్గా ఉంటుంది అనేలాగా చూసి చెక్ చేసి నీట్గా ప్రిపేర్ చేసిన ప్యాటర్న్. ఇప్పుడు ఇది వచ్చేసి 30 సైజ్. ఇలానే మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో కూడా మనకి 10 సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ నడుము లూజ్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు కనుక ఈ ప్యాటర్న్స్ కావాలి, ఇలా సింపుల్గా మీరు బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా ఆర్డర్ చేసుకొని మీకు నచ్చిన మోడల్ బ్లౌజ్ని తక్కువ టైంలో పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు.